ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, మనలోని పరివర్తన శక్తి అనుభవం అవ్వాలి అంటే మనలో ఉన్న వికారాలన్నీ కూడా పరివర్తన అయిపోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, ఈ వికారాలన్నీ కూడా పరివర్తన అయిపోవాలి అంటున్నారు పరమాత్మ. మరి పరివర్తన శక్తి అనుభవం ఉందా అని అడుగుతున్నారు. మరి పరివర్తన శక్తి యొక్క అనుభవం ద్వారా వికారాలు ఎలా వినాశనం అవుతాయని చెప్తున్నారు మహావాక్యాలు. మరి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? కామ వికారం శుభకామన రూపంలో మీ పురుషార్థంలో సహయోగిగా అవుతుంది. కామరూపంలో యుద్ధం చేయడానికి బదులు శుభకామన రూపంలో సేవదారిగా అయిపోతుంది. ఎప్పుడైతే మనలో పరివర్తన శక్తి ఉంటుందో అప్పుడు శత్రువుకి బదులు మిత్రునిగా అయిపోతుంది. క్రోధాగ్ని ఈశ్వరయ్య సంపదను కాల్చేస్తుంది. ఆవేశం రూపంలో వచ్చి అందరినీ స్పృహ తప్పి పడిపోయేలా చేస్తుంది. కానీ క్రోధ వికారం కూడా పరివర్తన అయిపోయి ఆత్మిక నశ, ఆత్మిక సంతోషం రూపంలో అయిపోతుంది. స్పృహ లేని వారికి స్పృహ ఇచ్చేదిగా అవుతుంది. ఇప్పుడైతే క్రోధ సహన శక్తి అనే శస్త్రంగా అయిపోతుంది. అప్పుడు శస్త్రాలు సదా శస్త్రధార సేవార్థమై ఉంటాయి. క్రోధాగ్ని యోగాగ్నిలోకి పరివర్తన అయిపోయి మనల్ని కాల్చకుండా పాపాలను కాల్చుతుంది. అలాగే లోభ వికారం నిమిత్త రూపం యొక్క అనాశక్తి వృత్తి యొక్క స్వరూపంలోకి, అతీత స్థితి యొక్క స్వరూపంలోకి, బేహద్ వృత్తి యొక్క స్వరూపంలోకి పరివర్తన అయిపోతుంది. లోభం సమాప్తి అయిపోతుంది. కావాలి అని దానికి బదులు ఇచ్చ మాత్రం అవిద్య స్వరూపంగా అయిపోతుంది. లోభంతో కావాలి కావాలి అని అనరు, తీసుకోవాలనేది ఇవ్వాలి అనే దానిలోకి పరివర్తన అయిపోతుంది. లోభం అనేది అనాశక్తి వృత్తిలోకి, దాత స్వరూపం యొక్క స్మృతి స్వరూపంలోకి పరివర్తన అయిపోతుంది లోభం అనే వికారం. అలాగే మోహ వికారం మోహం రూపంలో యుద్ధం చేయడానికి బదులు స్నేహ స్వరూపంలోకి పరివర్తన అయిపోతాయి. బాబా స్మృతిలో మరి సేవలో విశేష సాధనం అవుతుంది. అహంకారం అనే వికారం దేహాభిమానం నుండి పరివర్తన అయిపోయి స్వాభిమానిగా అయిపోతుంది. స్వాభిమానం వృద్ధి కలిగి సాధనం, దేహాభిమానం పడిపోయి కలిగి సాధనం. దేహాభిమానం పరివర్తన అయిపోయి స్వాభిమానం యొక్క రూపంలోకి స్మృతి స్వరూపంగా అవటంలో సాధనంగా అవుతుంది. ఈ విధంగా ఈ వికారాలు అన్నీ అంటే విరాట రూపదారులందరూ మీ సేవలు సహయోగిగా మీ శ్రేష్ఠ శక్తుల యొక్క స్వరూపంలోకి పరివర్తన అయిపోతాయి. మరి ఇలా పరివర్తన శక్తిని అనుభవం చేసుకుంటున్నారా అని అడుగుతున్నారు పరమాత్మ. మనలో ఉన్న 5 వికారాలు కూడా ఈ విధంగా పరివర్తన శక్తిని అనుభవం చేసుకుంటున్నారా లేదా అని అడుగుతున్నారు. అచ్చా. ఓం